అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించినటువంటి మేనిఫెస్టోలో తల్లికి వందనం అనే పథకం కూడా చాలా కీలకమైన పథకం. అంటే ఈ పథకం ద్వారా కుటుంబంలో ఎంతమంది బిడ్డలు చదువుకుంటున్నప్పటికీ ప్రతి ఒక్క బిడ్డకి ప్రతి సంవత్సరం వారి తల్లి అకౌంట్లోకి 15,000 రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ పథకం జూలై నెలలోనే అమలు అవ్వడం జరుగుతుంది. అలాగే ఈ పథకానికి సంబంధించిన 15,000 రూపాయలు కూడా తల్లి ఖాతాల్లోకి ఇదే నెలలోనే జమ అవ్వడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి మనం ఏ విధంగా మనము జిరాక్సులు రెడీగా చేసుకోవాలి, ఎన్ని రోజుల్లో ఇవి అప్లై అంటే ఆన్లైన్ అప్లై చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే విషయాలనే మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ఒక్కడం మరవకండి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే, వివరాల్లోకి వెళ్తే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో అమ్మఒడి అనే పథకం ద్వారా ప్రతి సంవత్సరం విద్యార్థి తల్లి అకౌంట్లోకి 15,000 రూపాయలు జమ చేసేవారు. అంటే 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు చదివే ప్రతి విద్యార్థి అంటే కుటుంబంలో ఒక విద్యార్థికి మాత్రమే డబ్బులు జమ చేసేవారు. కానీ కూటమి ప్రభుత్వం హామీ ప్రకారము ఇప్పుడు ఒక కుటుంబంలో ఎంతమంది బిడ్డలు చదువుకుంటున్నప్పటికీ ప్రతి బిడ్డకి తరపున వారి తల్లి అకౌంట్లోకి 15,000 రూపాయలు జమ చేయడం జరుగుతుంది. ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను కూడా ఒక 2-3 రోజుల్లో విడుదల చేయడం జరుగుతుంది. ఇక మనకి అందినటువంటి సమాచారం ప్రకారం జూలై 15 లోపల ఈ పథకానికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది రిజిస్ట్రేషన్ అనేది పూర్తి అవ్వాలని కూడా మనకి అందిన సమాచారం. ఈ పథకానికి సంబంధించి ఇప్పటికే విద్యాశాఖ అధికారులతో ఈ శాఖకు సంబంధించిన మంత్రి నారా లోకేష్ గారు కూడా చర్చించినట్లు మనకి అందిన సమాచారం. ఇక ఖచ్చితంగా అంటే జూన్ 15 లోపల మనకి ఈ పథకానికి సంబంధించి అప్లై అనేది కంప్లీట్ అవ్వాలని కూడా మనకి తెలిసిన విషయం. మనకి ఈ పథకానికి సంబంధించి ఖచ్చితంగా తల్లికి సంబంధించి మీ క్యాస్ట్, ఇన్కమ్, మీ ఆధారు, రేషన్ కార్డు, అలాగే మీ అకౌంట్ మస్ట్ అండ్ షుడ్గా ఈ 5 ఇప్పుడు మీరు రెడీగా పెట్టుకోవాలి. జిరాక్స్లు ఏవి? మీ క్యాస్ట్, ఇన్కమ్, అలాగే మీ ఆధారు, మీ రేషను, మీ అకౌంట్, ఈ 5 అనేది ఖచ్చితంగా మీరు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ బ్యాంక్ అకౌంట్కి, మీ ఆధార్కి ఖచ్చితంగా ఒకే నెంబర్ ఫోన్ నెంబర్ కూడా లింకప్ చేసుకోండి. మీ ఆధార్కి, మీ అకౌంట్కి ఒకే నెంబరు లింకప్ చేసుకోండి. ఈ 15 లోపల ఖచ్చితంగా దీనికి సంబంధించి అప్లై కూడా పూర్తి అవ్వడం జరుగుతుంది. అలాగే ఈ జూలై ఎండింగ్ లోపల మీ ఖాతాల్లోకి కూడా ఈ డబ్బులు జమ అయ్యే అవకాశమే ఎక్కువగా ఉన్నది. ఎందుకంటే దీనిపై ఇప్పటికే విద్యాశాఖ అధికారులతో మన మంత్రి నారా లోకేష్ గారు కూడా చర్చిస్తున్నట్లు కూడా మనకి అందిన సమాచారం. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ జిరాక్స్లు ప్రిపేర్ చేసుకొని మీరు రెడీగా ఉంచుకోండి. ఈ జూలై ఎండింగ్ లోపల మీకు ఈ డబ్బులు కూడా పడడం కూడా జరుగుతుంది. ఓకే, ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం తరపున వచ్చేటువంటి ప్రతి స్కీమ్స్ అప్డేట్ కూడా కావాలనే కూడా మీరు మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ఒకటి మరొకండి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నన్ను సపోర్ట్ చేసినట్లు కూడా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.